నేటి పంచాంగం వివరణ ఏప్రిల్ 25, 2026 శనివారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తిథి నవమి, సాయంకాలం 6:32 వరకు. తదుపరి దశమి. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 8:05 వరకు. తదుపరి మక. యోగం గండ, రాత్రి 11:43 వరకు. కరణం భాలవ, ఉదయం 6:51 వరకు. తదుపరి కౌలవ, సాయంకాలం 6:32 వరకు. వర్జం ఉదయం 8:57 నుండి 10:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:37 నుండి 8:28 వరకు. రాహుకాలం ఉదయం 9:05 నుండి 10:40 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు. అమృతకాలం సాయంకాలం 6:28 నుండి రాత్రి 8:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:57 సూర్యాస్తమయం సాయంకాలం 6:31. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకుంటే, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక మేషరాశి వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి ధనయోగాలు అనేవి కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ప్రమోషన్స్ అనేవి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా విదేశాలలో ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే విదేశీ యాన యోగం కూడా మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇక ఆదాయం గతంలో కంటే మెరుగ్గా ఉండి మీ అవసరాలు తీరిపోతాయి. ఇక ఈరోజు స్థిరాస్తులను సైతం సమకూర్చుకుంటారు. కొన్ని ముఖ్యమైన వేడుకల్లో అందరితో సఖ్యతను కలిగి ఉంటారు. బంధువులతో దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు కూడా తీరిపోతాయి. అలాగే ఈరోజు ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో తగినంత లాభాలు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో చాకచక్యంగా పూర్తి చేసి ఊరట చెందుతారు. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే క్రీడాకారులు అంచనాలకు భిన్నంగా అవకాశాలను సాధిస్తారు. అలాగే విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులలో మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వారి యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా ఈరోజు అందుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు కూడా మరింతగా విస్తరిస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు పట్టిందల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యోగం కనిపిస్తుంది. అలాగే లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో లోన్స్ లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ
సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే వృషభ రాశి వారి రోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. శుభవార్త శ్రవణం అనేది ఉంది. మిత్రులను కలుసుకొని మనసులోని భావాలను వ్యక్తం చేస్తారు. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడిల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క యత్నకార్య సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు కనకదుర్గాదేవిని పూజించడం వలన, ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశాజనకంగా సాగుతుంది. ఇక దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన ఒక సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో శుభకార్యాల గురించి చర్చలు చేస్తారు. ఇక ఈరోజు వృధా ఖర్చుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అంతా అనుకూలమైన వాతావరణమే గోచరిస్తుంది. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వినూత్నమైన ఆలోచన విధానం వలన లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఇక సాహసవంతమైన నిర్ణయాల వలన మీరు కూడా మంచి లాభాలను అందుకుంటారు. అలాగే పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా పోగొట్టుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఆత్మీయుల కలయిక ఈరోజు ఆనందాన్ని ఇస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ప్రశాంతమైన జీవనమే సొంతమని చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్తను అందుకునే అవకాశం ఉంది. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అలాగే కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధిని కూడా పొందుతారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. ఇక నూతన గృహాన్ని, భూములను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు పుంజుకోవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధులలో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు అవకాశాలు సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులకు కూడా కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి రోజు శివస్థుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. అలాగే ఇతరుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల్లో కూడా ఈరోజు కర్కాటక రాశి వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పెద్దల ఆశీర్వాదంతో ప్రయోజనాలను పొందుతారు. మిత్రుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉన్నది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే దైవ బలం వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు అనేవి
కలుగుతాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది మీ సొంతమని చెప్పవచ్చు. ఇక పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో కీలక విషయాలు తెలుసుకుంటారు. ఇంటా బయట ప్రోత్సాహకజనకంగా ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. ఇక రాజకీయవేత్తలకు, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలుంటాయి. కళాకారులకు విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా మహిళల యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యల వలన చికాకులు పెరుగుతాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. కాబట్టి కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగడం వలన లాభాలు కూడా సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే నోటిని అదుపులో పెట్టుకోవడం ఎంతో మేలు చేస్తుంది. మాట తూలడం వలన, నోటి దురుసుతనం వలన విరోధాలు కలుగుతాయి. అపార్థాలకు చోటు అనేది దక్కుతుంది. కాబట్టి కాస్త మీరు నోటిని అదుపులో పెట్టుకోవడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి ఈరోజు అనేక రకాలుగా ఆర్థిక నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి డబ్బు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే మానసిక ఒత్తిడి కూడా మిమ్మల్ని వేధిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహన మరమ్మతులు చేసుకోండి. అలాగే మద్యం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారి విదేశీయానం చేయకపోవడమే ఎంతో మేలు చేస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టం అనేది ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అన్నింట అవంతరాలను ఎదుర్కొంటారు. సోదరుల మధ్య విభేదాలు అనేవి ఏర్పడతాయి. ఆస్తి పంపకాలలో కూడా నష్టాలను ఎదుర్కొంటారు. కుటుంబంలో వివాదాలు అనేవి చెలరేగుతాయి. కాబట్టి కాస్త మౌనం పాటించండి. మౌనం ఈరోజు మీకు ఎంతో మంచి చేస్తుంది. అలాగే ఈరోజు మిత్రులతో అకారణ తగాదాలు ఏర్పడతాయి. పనులు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. ఇక కాంట్రాక్టర్లు నిరాశ చెందుతారు. రాబడి అంతగా ఉండదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొంత ఓపిక వహించాల్సిన రోజుగా చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ప్రయత్నాలు అనుకూలించవు. ఇక విద్యార్థులకైతే శ్రమాధిక్యమే దక్కుతుంది. మహిళలకి మానసిక అశాంతి ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వారికి కూడా లాభాలు అందుకుంటారు.
ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఇక నూతన వాహన యోగం కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు తమ మంచి మాట తీరుతో ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక మిత్రులతో కూడా ఈరోజు లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు అనుకున్న ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు విద్యా ప్రయోజనాలను పొందుతారు. ఇక స్నేహితుల వల్ల విదేశీయాన యోగం కూడా ఉంది. అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా శుభయోగాలను కన్యా రాశి వారు పొందుతారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారు ఈరోజు అన్ని విషయాలలోనూ ముందడుగు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ మనోబలమే మీకు అండగా నిలుస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు పట్టుదలతో ముందుకు సాగుతారు. శత్రువులను కూడా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు విద్య మరియు ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ మంచితనమే కొన్ని సమస్యల నుండి బయటపడివేస్తుంది. అలాగే అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరి ఊరట చెందుతారు. రుణ భారాల నుండి విముక్తి పొందుతారు. అలాగే ఈరోజు కుటుంబంలో మీరంటే అందరూ ఆదరిస్తారు. ఇక దూరపు బంధువుల రాక మీ ఇంట సందడి వాతావరణాన్ని నెలకొంటుంది. అలాగే పెద్దల నుండి సంక్రమించిన ఆస్తి కూడా విక్రయించడం వలన ఈరోజు మీకు ధనం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో పెట్టుబడులు సమకూరడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుపై సహచరులను మరియు ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యపోయేట్టుగా చేస్తారు. అలాగే ఈరోజు క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు తమ నేర్పును, నైపుణ్యతను చాటుకునే మంచి అవకాశం ఒకటి లభిస్తుంది. అలాగే మీలోని పట్టుదల, ఆత్మవిశ్వాసమే గుర్తింపునకు కారణమవుతుంది. ఇక టెక్నాలజీ రంగం వారికి జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు కనకదుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. రాశి వారికి ఈరోజు చూసుకుంటే గృహంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారాలలో చికాకులను అధిగమించి ముందుకు సాగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనయోగం కనబడుతుంది. అలాగే తల్లిదండ్రుల కృపతో ఆస్తులను కూడా కూడబెట్టుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే సంతాన విషయంలో శుభవార్త అందుతుంది. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఆదాయం అనేది పెరుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. అలాగే బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడుల సమయానికి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సమస్యలు తీరిపోతాయి. ఇక విద్యార్థులకు ఫలితాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఈరోజు మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శివస్తుతిని
పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది ఉంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా ఈరోజు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈ రోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేస్తారు. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా ఉన్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు నిదానంగా సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేస్తారు. ఇక ఈరోజు విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, అలాగే వ్యాపార నష్టాన్ని ధనుసు రాశి వారు ఎదుర్కొంటారు. కళాకారులకు అవమానాలు జరుగుతాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే ఈరోజు మేలు చేస్తుంది. అలాగే భాగస్వాములతో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే భాగస్వాముల మధ్య విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల భార్యాభర్తలు విడిపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున 3వ వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. సినీ రంగంలో నష్టాలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు అవమానాలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకూడదు. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. వైద్యులకు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అవసరాలకు తగినంత సొమ్ము అందక ఇబ్బంది పడతారు. కష్టపడ్డా ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఇతరుల సహాయాన్ని కోరవలసి వస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే ఇంట బయట మీకు వ్యతిరేకత అనేది పెరుగుతుంది. ఇక సహనంతో మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. అనారోగ్యంతో కొంత అవస్థపడవలసి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మాత్రం తప్పకుండా చేయండి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయవలసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లాభాలను ఆర్జనలో వెనుకబడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక పారిశ్రామిక వర్గాల వరకు కొన్ని వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు సమస్యలను అధికంగా ఎదుర్కొంటారు. ఈరోజు ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు శివస్తోత్రాలు పారాయణం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు.
ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులను చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు మకర రాశి వారు దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయం దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఈ రోజు మకర రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తీసుకునే మంచి నిర్ణయాల వల్ల కూడా అన్నింటి విజయాలను సిద్ధిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈ రోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈ రోజు మకర రాశి వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ఇక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. విద్యార్థులకు విద్యా విషయంలో మంచి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్నేహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. అలాగే బంధువు వర్గంతో విభేదాలు తొలగిపోతాయి. ఇక వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా తమ విధులలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి పురస్కారాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు అన్నింట విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనిచేసే చోట గందరగోళమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని వ్యవహారాలలో ఒత్తిడితో కానీ పూర్తి కావు. ఇక సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అలాగే ఈరోజు కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు దూకుడుతనం, అలాగే తొందరపాటు అనేది పనికిరాదు. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే ప్రేమ విషయంలో కూడా నష్టపోయే అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. కార్మికులకు ప్రమాదాలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అనవసరమైన పెట్టుబడులలో కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక కుటుంబ వివాదాలు కొంత వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి రోజు వ్యయ ప్రయాసాలు అనేవి పెరుగుతాయి. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఇక ఆరోగ్య విషయంలోనూ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కుటుంబ సమస్యలతో సతమతమయ్యే అవకాశం కూడా ఉంది. భూ వివాదాలు చిరాకు పరుస్తాయి. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభ నష్టాలు అనేవి సమస్థాయిలో ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క ప్రయత్నాలు ఫలించవు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలపై నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం, అలాగే రామనామ జపం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకుంటే విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే స్థిరాస్తి వివాదాలలో చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు తిరిగిపోతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. ఇక సోదరులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు సమసిపోతాయి. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఇక మీనరాశి వారి ఈరోజు కొత్త కార్యక్రమాలను కష్టమైనా పూర్తి చేయగలుగుతారు. ఆశించిన ఆదాయం సమకూర్చుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తిభావంలో మునిగిపోతారు. అలాగే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారికి మీ సత్తా తెలియజేస్తారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెడతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకోవడం వలన మంచి ఆనందంలో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు దగ్గర వరకు వస్తాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు స్వయం శక్తితో విజయాల బాట పడతారు. ముఖ్యంగా మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.